ఇవిగోండి తమలపాకు తోటలు ఇలా ఉంటాయి. ఇది బూరుగు చెట్టు కదా, బూరుగు దూది చెట్టు. అవి వేసారు ఎందుకు బూరుగు దూది చెట్లు? ఇది తోటలు అనమాట. ఇలా కర్రలతో కట్టేస్తారు, దాని ఆకులన్నీ కోసి అమ్ముతారు. లైన్స్ అనమాట. ఇలాగా ఈ కర్రలు ఇలా బాతేసి కర్రలకు ఎక్కిస్తారనమాట పాదులు. ఇదిగోండి పాదులు లైన్లో వెళ్ళి కోస్తారు. ఇప్పుడు ఈ కోసినవా కొయ్యాల్సినవా? ఇది ఆకు, ఇది కొయ్యాలేమో కదా. ముదిరిగా నల్లగా అమ్మో కూర్చుపోతుంది రాళ్ళు. ఆకు తోటలోకి చెప్పులు వేసుకెళ్ళకూడదట, అందుకని చెప్పి వేయలేదు. రాళ్ళు గుచ్చిపోతున్నాయి. చూడండి ఇలా కర్రలు పాతేసి పొడవుగా పందిరిలాగా వేస్తారు. ఇటా ఇదేం లేదక్క. ఎక్కడ? లోపల చెట్లలో ఉంటాడు. లేడు, ఉన్నాడు. కర్రది చాలా పుడతావు నువ్వు. ఏది పప్పాయ? పప్పాయ. మీకు పప్పాయ కూడా వేసుకుంటే దీంట్లో మంచి బాగుంటుంది. కాయలు అవి అమ్ముకోవచ్చు. బొబ్బాయి లేదు, మునగా లేవు. మునగ చెట్లు కాయలు ఎక్కడ తెచ్చారు మా బావ? అదే ఇగో పప్పాయ ఉన్నాయా అక్క? పప్పాయ చెట్లు ఉన్నాయి అవతల, వేరే ఉన్నాయి. ఆకులు గడ్డి ఇంటిలా పెట్టారు పోగులు. వేస్టా? ఏ మునగా? ఓ కనబడుతున్నాయా? కనిపిస్తాయి, ఎందుకు కనిపించవు? ఆ మునగ చెట్టు కూడా సన్నగా వెళ్ళిపోయిందేమో పైకే. ఏం చేస్తున్నావు అప్పా? ఓప్పా ఏం చేస్తున్నావు? మరదలు వచ్చినారని పప్పు కూర చేస్తా. పప్పు ఆకు కూర చేసి పెడతారా? అదో చూడండి చెట్టు మీద అలాగా ఇంత నీట్ చేసుకుని ఇంత చేస్తారనమాట. ఇంత కష్టపడితే గానీ వాళ్ళకి డబ్బులు రావండి. కష్టజీవులు ఎవరు అంటే ధర్మవరం వాళ్ళు మాత్రమే. ఇగో ఆకు తోటలు వేస్తారు ఇలా ధర్మవరంలో తోటలు అనమాట. ఈ కష్టజీవులందరూ ధర్మవరంలోనే పుడతారు. దేశం మీద ఇంకెక్కడా పుట్టరండి. ఇదిగో ఈ ధర్మవరంలోనే పుడతారు. చూడండి పప్పాయ. మునగ చెట్లేవి? అవతల ఉన్నాయి కాయలు.